నిన్ను విమర్శిస్తున్న వాళ్ళకు ముందుగా నీవు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పు. ఇది వినడానికి విడ్డూరంగా, చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉండొచ్చు మనకు. కానీ నీలోని తప్పును ఎత్తి చూపి అదే తప్పు సరిదిద్దుకునేదే అయితే అలాంటి అవకాశాన్ని నీకు కల్పిస్తున్న ఆ వ్యక్తికి ముందుగా నువ్వు థ్యాంక్స్ చెప్పు. ఎందుకంటే ఆ వ్యక్తే నీ యొక్క శ్రేయోభిలాషి. ఒక్కోసారి మనలో ఎలాంటి తప్పు లేకపోయినా ఈర్ష్యతో అనవసరంగా విమర్శ చేస్తున్న వాళ్ళకు కూడా నువ్వు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పు. ఎందుకో తెలుసా? అలాంటి వాళ్ళను నీవు ఎంత దూరంలో పెట్టాలో, ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలో వాళ్ళకు వాళ్ళంతట వాళ్ళే నీకు తెలియపరుస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పు.